కడప జిల్లాలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. కడప లోక్సభ స్థానం నుంచి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలోకి నిలుస్తుందన్న ప్రకటన వెలువడిన వెంటనే అటు టీడీపీలో కూడా ఈ విషయమై పూర్తి స్థాయిలో చర్చ నెలకొంది. ఇకపోతే వైఎస్ షర్మిల బరిలోకి నిలవడంతో కడప నుంచి ఒక బలమైన అభ్యర్థిని లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలనే భావనలో ఎన్డీఏ కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డిని తీసుకువచ్చి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని, కడప లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినటువంటి భూపేశ్ రెడ్డిని జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో నిలపాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. దీంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ అవకాశాన్ని సొమ్ముగా చేసుకుని తాము గెలిచాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.